హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ 9 ప్రోమో రిలీజ్ అయింది. ఇంకో సెకండ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఎప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాం అని తిట్టుకోకుండా ఒక విషయం ఉంది దాంట్లో చెప్పడానికి వచ్చాను అనమాట. ఏంటంటే ఈసారి బిగ్ బాస్కి కామన్ మ్యాన్స్ కూడా వెళ్ళొచ్చు. అది ఎలా ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను. మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలిస్తే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఈ బిగ్ బాస్ 9 అనేది ఈసారి ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే కాదు, బిగ్ బాస్ 9కి సామాన్యులు కూడా, కామన్ మ్యాన్స్ కూడా వెళ్ళొచ్చు. అది ఎలా వెళ్ళాలనేది జియో హాట్స్టార్లో ఒక లింక్ ఇచ్చినారు. ఆ లింక్లో ఏం జరగాలంటే ముందు నెంబర్ ఇవ్వాలి, దాని తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి మనకి నెంబర్ తర్వాత, దాని తర్వాత మెయిల్ ఇవ్వాలి, దాని తర్వాత 3 నిమిషాల వీడియోని మనం సెండ్ చేయాలి. ఆ వీడియో 3 నిమిషాల వీడియో ఏంది అంటే, నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, బిగ్ బాస్ అంటే ఏంది, బిగ్ బాస్ గురించి నీకేం తెలుసు అనే విషయాల్ని కూలంకుషంగా క్లుప్తంగా మాట్లాడడానికి ట్రై చేసి ఆ వీడియో పెట్టాలి. వీడియో పెట్టాలి అనగానే చాలామంది వీడియోలు పెడతారు, లక్షల్లో పెడతారు నాకు తెలిసి. ఈ వీడియో అనేది ఎలా ఉండాలి, ఆ వీడియోని అంటే ఆ బిగ్ బాస్ గురించి మనం ఏం చేయాలంటే, బిగ్ బాస్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడమో లేకపోతే బిగ్ బాస్ గురించి చెప్పడమే కాకుండా నాగార్జున గారి గురించి పొగడడం, లేకపోతే బిగ్ బాస్ నమస్తే నాగార్జున గారు మీరంటే భలే ఇష్టం సార్, మీ సినిమాలు అన్నీ చూశాను సార్ అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చింది. నేను ఇలా ఉంటుంది నా క్యారెక్టర్, నేను ఎక్కువ జనాల్లో కలిసిపోతానో, లేకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనో, లేకపోతే గొడవలు పడుతున్నప్పుడు గొడవలు ఆపడానికి ట్రై చేస్తున్నాను, నా మీద గొడవకు వస్తే నేను గొడవకి తగ్గనను, ఇలాంటి మాటల్లో వీడు బిగ్ బాస్కి సెట్ అవుతాడు లేదా అనే విషయం వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అంతేగాని బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం, బిగ్ బాస్ చాలా మంచి షో, బిగ్ బాస్ చూసి నేను రోజు నిద్రపోతాను, బిగ్ బాస్ చూసిన తర్వాత అన్నం తింటాను, ఇలాంటి మాటలు చెప్పారు అనుకోండి, అవి పెద్దగా వాళ్ళకి రుచించు, అది విషయం. అండ్ ఈసారి కామన్ మ్యాన్స్ మాత్రం అంటే బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత సగం మంది సెలబ్రిటీస్, సగం మంది కామన్ మ్యాన్స్ ఉంటారంట. ఈ సగం మంది కామన్ మ్యాన్స్ అండ్ సగం మంది సెలబ్రిటీస్తో డిఫరెన్స్ చేసి వాళ్ళల్లో వాళ్ళ గొడవలు పెట్టుకోవడానికి, వాళ్ళల్లో వాళ్ళు మనస్పర్ధలు రావడానికి మాత్రం మంచి స్టఫ్ మాత్రం క్రియేట్ చేస్తారు మన బిగ్ బాస్ నాకు తెలిసి. అదే విషయం. అండ్ ఈసారి కూడా నాగార్జున గారే హోస్ట్గా చేస్తున్నారు అని మనకి కన్ఫర్మ్ అయిపోయింది, ప్రోమో వచ్చింది కాబట్టి. అంటే ఆల్రెడీ ఆయన ఎన్నో సీజన్ నుంచి చేస్తున్నారు, 3rd సీజన్ నుంచి అనుకుంటా. ఫస్ట్ ఎన్టీఆర్ గారు, దాని తర్వాత నాని గారు, దాని తర్వాత అన్నగారే, అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నారు ఇన్ని సీజన్స్. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ 10 దాకా నాగార్జున గారే ఉంటారని అగ్రిమెంట్ కూడా అయిపోయిందని వార్తలు. కాకపోతే నాగార్జున గారు కొన్ని విషయాల్లో బాగా అనిపిస్తారు, బాగా మాట్లాడుతున్నారు అనిపిస్తారు, కానీ కొన్ని దగ్గరలో ఇది కాదు మాట్లాడాల్సింది, ఇలా ఉండకూడదు, అతను తప్పు చేసిన వాడిని ఎందుకు చూపించలేదు, తప్పు చేయని వాడిని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. అందువల్లే ఆయన హోస్టింగ్కి చాలామంది నెగిటివ్గా లేకుంటే తక్కువగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఈసారైనా నాగార్జున గారు ఇలా కాకుండా, అంటే పోయినసారి లాగా కాకుండా, ప్రీవియస్ సీజన్స్ చూసుకుంటే 7, 8, 9, 7, 8లో అలా 6లో కానీ ఆయన నాగార్జున గారు కొద్దిగా బయాస్డ్గా ఉన్నారని, కొద్దిగా కొంతమందికి మాత్రం సపోర్ట్ చేస్తారని వార్తలు బాగా వచ్చాయి. అవి మనం చూస్తే మనకు కూడా అర్థం అవుద్ది. కానీ ఈసారి అలా కాకుండా నాగార్జున గారు ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ అది విషయం. మీరు ఎవరైనా బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, మంచి వీడియో క్రియేట్ చేసి పెట్టండి, ఆ వీడియోని అప్లోడ్ చేసేయండి. అంటే వాళ్ళు ఇచ్చిన లింక్లో. అండ్ దీంట్లో ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వీడియో పెట్టగానే మనం సెలెక్ట్ అయిపోం. వీడియో పెట్టిన తర్వాత ఒకవేళ వీడియోలో మనం షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఒక ఇంటర్వ్యూ ఉంటుందంట. ఆ తర్వాత 3rd లెవెల్లో ఉంటుంది. 3rd లెవెల్లో మళ్ళీ ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత 4th లెవెల్, దాని తర్వాత 5th లెవెల్. 5th లెవెల్లో మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతుందంట. ఓన్లీ అంటే సెలబ్రిటీస్కి ఎలాగైతే ఇంటర్వ్యూ జరుగుతుందో అప్పుడు ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. అప్పుడు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళతో కూడా మళ్ళీ కొన్ని గేమ్స్ ఆడిపించి, కొన్ని గేమ్ షోస్ పెట్టి వాటిల్లో కొన్ని ఎపిసోడ్లు రన్ చేసి వాళ్ళల్లో కొంతమంది 9 మంది షార్ట్ లిస్ట్ చేసి బిగ్ బాస్కి పంపిస్తారనమాట. ఇంత ప్రాసెస్ ఉంది. అంటే కామన్ మ్యాన్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇంత మాత్రం కష్టపడాలి ఖచ్చితంగా. కానీ ఒకవేళ లక్కు బాగుండి నీకే ఆ లక్కు తగిలి ఫైనల్స్ కూడా వెళ్ళి బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యామనుకో, నీ లైఫ్ మారిపోద్ది. అండ్ మనం ట్రై చేయడంలో తప్పలేదు. మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లు కానీ ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళు కానీ ఒక ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.